మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో పట్టణ పరిధిలోని జాతీయ రహదారి 44 ఉన్న దాబా, హోటళ్లు, పాన్ షాపులు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందని భీమని సృజన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేస్తూ అక్రమార్జన ధ్యేయంగా నిషేధిత గంజాయి మత్తు పదార్థాల రవాణా చేసే వారిని పట్టుకోవడానికి వాహన తనిఖీలతో పాటు పోలీస్ జాగిలాల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏదైనా వ్యక్తులు పాన్ షాప్, కిరాణా షాప్, ఇతర చోట్ల నిషేధిత గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్న వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని, సమాచారం అందించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తు పదార్థాలు లేని ప్రాంతంగా మండలాన్ని తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని సృజన కోరారు. ఈ రోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నార్సింగి టౌన్లోకి బీడీ టీమ్ అండ్ నార్కోటిక్ డాగ్ వాళ్ళు వచ్చారు. సో దాంట్లో భాగంగా మనము ఇక్కడ గల మన రెగ్యులర్ డాబాస్లో రెగ్యులర్ చెకింగ్ నడుస్తుంది. సో ఇది ఈ రోజే కాకుండా ప్రతిరోజు డెఫినెట్గా నడుస్తుంది. అండ్ అందరూ కూడా జాగ్రత్తగా ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడొద్దని చెప్పేసి నా యొక్క సందేశం. ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా పాల్పడినట్టు తెలిసినట్లయితే